విస్మయం ఉంది. అందరూ విస్మయము నొంది ఇదేమిటో ఇదేమిటో క్రొత్త బోధగా ఉన్నదే, క్రొత్త బాధగా ఉన్నదే. ఈయన అధికారముతో అపవిత్రాత్మలకును ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకునేరి. చాలా జాగ్రత్తగా ఆలకించాలి వాక్యాన్ని. యేసు ప్రభువారు శరీరధారిగా ఉన్న దినాల్లో జరిగిన సందర్భాన్ని రాశాడు. యేసు ప్రభువారు కాలము సంపూర్ణమైన తర్వాత ఈ భూలోకానికి వచ్చాడు. కాలము సంపూర్ణమైన తర్వాత భూలోకానికి వచ్చాడు. కాలము సంపూర్ణం అవుతామంటే ఏంటంటే ఆయన కోసం రాయబడిన ప్రతిదీ రాసిన తర్వాత, కంప్లీట్ అయిన తర్వాత, అంతకుముందు ప్రవక్తలు ఉన్నారు, అంతకుముందు ధర్మశాస్త్రము నడుస్తుంది, అంతకుముందు ప్రవక్తల చేత మీకు ఒక క్రొత్త నిబంధన చేయబోతున్నాను, ఆ నిబంధనలో మీకు ఆశీర్వాదములు, ఆ నిబంధనలో మీకు క్షేమములు, ఆ నిబంధనలో అపవిత్రత అంతా పోయి పవిత్రులు అవుతారు అని కొన్ని విషయాలు ప్రవక్తల ద్వారా చెప్పుకుంటూ 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 వచ్చాడు. వచ్చిన ఆ పలుకులన్నీ కూడా ఎవరి గురించి చెప్పాడు అంటే యేసు ప్రభు వస్తాడు, ఒక వ్యక్తి వస్తాడు, వచ్చిన తర్వాత ఈ సందర్భాలు జరుగుతాయి అని రాయబడిన మాటలన్నీ కంప్లీట్ అయిపోయినాయి. కంప్లీట్ అయినప్పుడు కాలము సంపూర్ణమైనది. మనం పిల్లవాడితో లేక పెద్దవారితో లేక వివాహమైన బిడ్డలతో చెప్పవలసినవన్నీ చెబుతాం. ఏమని చెబుతాం? ప్రపంచం ఎలా ఉంటుంది, సంసారం ఎలా ఉంటుంది, సాగరం ఎలా ఉంటుంది, పరిస్థితులు ఎలా ఉంటాయి, అన్నిటికీ నీవే జాగ్రత్త తీసుకోవాలి అని ఎలాగైతే చెబుతామో అలాగూ మట్టి మానవుల కోసం దేవుడు ఒక ప్రణాళిక సిద్ధపరిచి రాబోతున్న ఈ మెస్సయ్య గురించి బైబిల్ గ్రంథంలో రాయబడిన తర్వాత, రాయబడినవి పూర్తయిన తర్వాత కాలము సంపూర్ణమైనది. ఆయన ఈ భూలోకములో పుట్టి పెరిగి సేవ ఆరంభించాడు. సేవ ఆరంభించాడు. ఆరంభించినప్పుడు ఆ ప్రాంగణాలన్నీ తిరుగుతూ కపెర్నహూము అనే ఒక ప్రాంగణానికి వచ్చాడు. ఒక ప్రాంగణానికి వచ్చినప్పుడు ఆ రోజట ప్రార్థన జరిగేది అనమాట. మనం ఈరోజు ఆదివారం వచ్చామండి, పునరుద్ధాన దినం ఇది. ఆ రోజుల్లో ధర్మశాస్త్రము నడవడిలో ఉంది. ఆ రోజుల్లో 7వ దినము శనివారం, మన మొదటి దినము ఆదివారం. ఆదివారం దగ్గర నుండి లెక్క వేయాలండి. లెక్క పెడితే శనివారం 7వ దినం వస్తుంది. 7వ దినము విశ్రాంతి దినం. ఈరోజు కూడా అంతే, విశ్రాంతి దినము 7వ దినము. ఆ ప్రాంగణానికి వెళ్ళినప్పుడు ప్రేయర్ జరుగుతుందట. జరిగినప్పుడు ఈయన లోపలికి ప్రవేశించి, అయ్యా అక్కడ ఒక సిద్ధాంతం ఉంటుంది. ఏమిటంటే పవిత్రులు పెద్దలు, సంఘములో పెద్దలు పవిత్రులు గ్రంథాన్ని పట్టుకోవాలంటే, బైబిల్ గ్రంథం ఇప్పుడు ఎవరైతే ఉండమో మనమందరం దొంగలు, మోసగాళ్ళు, విభిచారులు, అపవిత్రులు, కునీకోర్లు, కుట్రదారులు, అసూయ, భేదము, మత్సరము, కలహము, వివాదము, అసమాధానం, రకరకాలైన పరిస్థితులు ఉండి బైబిల్ పట్టుకున్నాం. ఆ రోజుల్లో అలాగ లేదండి. ధర్మశాస్త్ర కాలంలో అలాగ లేదు. ధర్మశాస్త్ర కాలంలో ఆ చర్మపు చుట్టల మీద రాయబడిన వాక్కులు చదవాలంటే, ఆ విశ్రాంతి దినం రోజు ఆరాధనకి వెళ్ళి చదవాలి అంటే పవిత్రుడై ఉండాలి, చాలా పరిచయస్తుడై ఉండాలి. అతను నడవడి అంతా అక్కడ అందరికీ తెలిసిన వాడై, నమ్రత కలిగిన వాడై ఉండాలి. అది అలాంటి వ్యక్తి మాత్రమే లోపలిగా ప్రవేశించి, పవిత్రంగా దాచబడిన ఒక పెట్టి ఉంటుంది, ఆ పెట్టెలో దాచబడి ఉంటే ఆ చుట్టలు తాళం తీసి ఆ వ్యక్తికి మాత్రమే అర్హత ఉంది కాబట్టి తీసుకుని చదవచ్చు. ఈయన ప్రవేశించాడు. ఆ కపెర్నహూములోకి వెళ్ళినప్పుడు విశ్రాంతి దినమున ఈయన ప్రవేశించి ఆ చర్మపు చుట్టలో ఒక చుట్ట తీసి చదవటానికి ఈయన సాహసించి ఆయన ప్రయత్నం చేస్తున్న సమయంలో ఇక ప్రారంభించాడు. చదువుతుండగా ఎంతమంది కంటే ఇంకా చాలా వేల మంది వచ్చే ఉంటారు.
అయితే వారిలో అపవిత్రాత్మలు పట్టిన వారు ఉన్నారు. ఎవరండి వీళ్ళు? అపవిత్రాత్మలు పట్టిన వారంటే దయ్యములు పట్టిన వారు. వారు ఏం చేస్తారో వాళ్ళకు తెలియదు, వారు ఎలా మాట్లాడతారో వాళ్ళకి తెలియదు, వారు ఎలా ఉంటారో వాళ్ళకి తెలియదు. మంచిగా ఉండాలని ప్రయత్నం చేస్తారు కానీ ఉండలేరు. ఇలాంటి పరిస్థితులన్నీ చోటు చేసుకున్న ఒక వ్యక్తి, ఆయన విశ్రాంతి దినములో ఆరాధనకి వెళ్ళినప్పుడు ఆయన కంటబడిన అపవిత్రాత్మని ఇక్కడ గద్దిస్తున్నాడు. అప్పుడు అనుకుంటున్నారంట, జనులందరూ అనుకుంటున్నారంట, ఏంటి మన శాస్త్రి గారు ఉన్నారు, పరిచయులు ఉన్నారు, పునరుద్ధానం గురించి ఎతికే ఇంకా కొన్ని కోవలు కలిగిన వారు ఉన్నారు, వీళ్ళందరూ ఎప్పుడు ఇలాంటి బాధ చేయలేదే, ఎలాగూ గద్దించలేదే, అపవిత్రాత్మలతో వారిని పట్టుకుపోండి బయటికి అని చెప్పారే కానీ ఎప్పుడు ఇలాగ జరగలేదేంటి, ఈయన కొత్తగా చేస్తున్నాడు ఏంటి? అదిగో ఆ అపవిత్రాత్మ ఈయన చుట్టమైనట్టు, ఆ అపవిత్రాత్మకి ఈయన అధికారైనట్టు, ఆ అపవిత్రాత్మతో నోటి మాటతో మాట్లాడితే అది లోపడుతుందండి, అది భయపడుతుందండి దీనికి. ఇలాంటి సన్నివేశాలు, ఇలాంటి సందర్భం ఆ సంఘములో అందరూ విస్మయం పొందారట. విస్మయం పొందారంటే ఏంటమ్మా అర్థం? ఏంటి? ఆశ్చర్యం. ఇప్పుడు ఎన్నడూ చూడలేదండి. ఇప్పుడు అంటే సర్ప్రైజ్ చేస్తున్నాం, అప్పుడు ఆశ్చర్యం అండి. ఇప్పుడు ఆశ్చర్యం జరిగింది, ఒక ఆశ్చర్యమైన కార్యం జరిగింది. ఏమిటి ఆ కార్యం అంటే, ఈయన నోటి మాటతో ఒక చిన్న మాట మాట్లాడితే అపవిత్రాత్మ అతనిలో ఉండాలి బయటపడి విలవిలలాడిపోయి కొట్టుకుని కింద పడిపోయి వెళ్ళిపోయిందట. అధికారంతో చెప్పాడు. మనము దేవుని సన్నిధికి వస్తున్నాం, పవిత్రమైన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, పవిత్రమైన దేవుని శక్తిని పొందుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈయనకు ఎన్ని అధికారాలు ఉన్నాయి, మొదట దాన్ని మనం తెలుసుకోగలగాలి. యేసు ప్రభుని వెంబడిస్తున్న ప్రతి ఒక్కరూ ఈయనకి ఎన్ని అధికారాలు ఉన్నాయి అది తెలుసుకోగలగాలి. చాలామంది దేవుని ఆరాధన వరకే మనం సరిపెట్టేస్తున్నాం. ఇది సులువుగా, తేలిగ్గా అందరూ చేయగలిగినంతగా ఉంటుంది కాబట్టి ఇక్కడే ఆపేస్తున్నారు చాలామంది. వెలుగు ఉన్నది, నిజమైన వెలుగు ఉన్నది. ఇక్కడ 2 పాయింట్స్ అండి. ఒక పాయింట్ వెలుగు అంటే మనం వెలుగులోకి వచ్చాము, ఆ వెలుగైన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, అయిపోయింది. మన విశ్వాస పరిమాణంలో ఉన్న స్థితి అక్కడే ఆగిపోయింది. ఇలా కాదు చెప్పేది దేవుడు, ఇంకా కొంచెం ముందుకెళ్ళండి, నిజమైన వెలుగున్నది అని చెప్పేది. యేసు ప్రభు ఈ భూలోకానికి వచ్చినప్పుడు ఆయన ఆ చర్మపు చుట్ట తీసుకుని అక్కడ ఉన్న అపవిత్రాత్మను గద్దించినప్పుడు, అధికారపూర్వకంగా చెప్పినప్పుడు ఈయనకి అర్హతలు ఏమిటి అంటే, సర్వ సృష్టి కూడా ఈయనంటే గజ 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 వణికిపోతుందట. కారణం ఏంటి అని అంటే, సృష్టికే కర్త. ఈ భూమి ఇలా ఉండాలని, భూమి మీద ఇన్ని కొండలు, ఇన్ని చెట్టులు, ఇన్ని మెట్టలు ఉండాలి. మనమే సేద్యం చేసుకుని ఈ భూమిని పండించుకుని ఆ పంటలో నుండి ఆహారం తింటున్నామండి. కొన్ని ప్రాంగణాలు ఉన్నాయి సేద్యపరుచుకోరు. అడవిలో ఏ మొక్క మొలిస్తే, ఏ ఫలము బాగుంటే దాన్ని తింటారు. పాము ఉంది దాన్ని తింటారు, పురుగు ఉంది దాన్ని తింటారు. నిజమండి, వైరస్ ఎందుకు వచ్చింది అనుకుంటున్నాను. ఇదే కారణాలు. అటు నాగాలాండ్ ఆ ఏరియాలోకి వెళ్ళండి, వారు పంట కాలువలు ఉంటాయి కదా, ఈ కాలువల్లో చేపలు పట్టుకుంటారు ప్రతిరోజు. ఇక ఉద్యోగాలు లేవండి పెద్దగా, ఇదే పని. సేద్యపరచడం, సేద్యం లేదు మనకు. సేద్యం ఏదంటే ఏదైతే పండుతుందో దాన్ని తింటాం. నేను అనుకుంటామండి, నిజంగా వాళ్ళు శ్రేష్ఠులు అనుకుంటున్నాను. నిజమండి, ఎవరు పట్టు చేతి పట్టుకుని వాళ్ళు, ఎవరు ఆ చేప తెచ్చుకుంటే, ఎవరు ఆ ఎలికని తెచ్చుకుంటే, ఎవరు ఆ పామును పట్టుకుంటే వాళ్ళు అన్నం తిన్నట్టు, లేదంటే లేనట్టే. నిజమమ్మా, నిజము. సేద్యపరిచి ఈడో కూలోడు, అడుగు యజమాని, ఇటు తీసుకొచ్చేస్తాడు, ఆడు కడుపు కాలుతాడు, ఈడు కలుపు కాలుతాడు, మధ్యలో బ్రోకరు. ఎన్ని ఉన్నాయి పరిస్థితులు. అదే బెటర్ అనిపిస్తుంది నాకు మాత్రం.
ఇక ముందు కాలంలో అట్లా వస్తే బాగుంటుందని మనం ప్రార్థన చేస్తే చాలా బాగుంటుందని అనుకుంటున్నాను నేను. సేద్యభర్తం అంత మోసం కదండి. అవ్వ ఆదాం కాలంలో జరిగింది అదే. సేద్యం లేదు, అందరూ వాళ్ళు తినడానికి అక్కడ ఒక పొలాలు ఉండి ఆ పొలాలు ఏళ్ళు కష్టం లేకుండా ఆ పొలాలు కాసి అవి తీసేసుకుని తినేవాళ్ళు, ఏ కష్టం లేదు. చూసారా, పిల్లల గురించి ఆరాటం, రైతుల పగలు పని చేయాలి, ఉద్యోగం సంపాదించాలి, కష్టపడాలి, చదవాలి, తెల్లవారుజామునే పిల్లలు లేపాలి, వారి కోసం తల్లిదండ్రులు కష్టపడాలి, వాడి ఉద్యోగం రాదు, మళ్ళీ లసం. మరి ఇంకేమైపోతుంది పరిస్థితి? చూసారా, ఇలాంటి పరిస్థితులు వస్తే అందరూ సేఫ్గా ఉంటారని ఆలోచన. అందరూ సేఫ్గా ఉంటారు. ఎవరు కావాలంటే వాళ్ళు ఆ కాలంలోకో లేకుంటే ఎక్కడికో వెళ్తారు. ఏ కప్పలో పాడో ఏ కుక్కలో తెచ్చుకుంటాం, కోసం తినేస్తామండి. నాగాలాండ్ నుండి కుక్కలు అంటే వేట. చూసారు, మటన్ బిర్యానీ ఎలాంటిది మనకి, వాళ్ళకి అంత సంబరం. ఎక్కడున్నా చుట్టాలందరికీ ఫోన్లు చేసేసి మీరు వచ్చేసేయండి, ఇక్కడ ఒక వేట దొరికింది మనం ఈరోజు దాన్ని అదే చేద్దామని కేకేసుకుని పిలుచుకుని విందు చేసేసుకుంటారండి. ఎక్కడ నాకంటే అప్పారాపేట అని ఇక్కడ మాకు శిష్యుడు ఉన్నాడు. ఆ ప్రాంగణానికి వెళ్తే అక్కడ అనాథ ఆశ్రయం, ఎవరినైనా చేర్చుకుంటారు. రాజభోజనం మనం దేవంగా ప్రెస్టేజీ. ఇక్కడ అన్నం పెట్టకపోయినా అక్కడ పంపించాం, ప్రెస్టేజీ రండి. నిజమండి, పాపం వాళ్ళు చేర్చుకుంటున్నారు. ఆ ఏరియాలో అందరినీ చాలా మందిని చదవల్లో ఉంచింది కారణం ఏంటంటే ఇలా నాగాలాండ్ వాళ్ళు ఆ కాలనీ ఆ ప్రాంగణంలోకి వచ్చినప్పుడు మంచి బాగా ఎదిగి ఓరపందిలాగా ఉండే కుక్కలు. ఒకడు ఒక దాన్ని చూశాడు, చూసి ఇద్దరు వచ్చారు, ఇంకా నలుగురికి భోజనం చేశారంట. వీళ్ళు సరళగా ఎవరు లేని ప్రాంతాలకి కుక్కను తీసుకెళ్తున్నారు, ఏదో చూపిస్తా బిస్కెట్లు చూపిస్తా, ఎవరు లేని ప్రాంతాలకు కుక్కను తీసుకెళ్తారు. చురువు అనమాట పట్టుకోవటం. తీసుకెళ్ళి వాళ్ళు అందరికీ భోజనం చేశారు. ఎవరు లేని ప్రాంతంలో తీసుకెళ్ళిపోయి కుక్కను పడేసేసారు. ఒక అతను సైకిల్ వేసి వెళ్తూ ఉండగా ఈ కుక్కను పట్టేసుకున్నారు. ఈయన అనుకున్నాడంట, మంచి పని చేశారు వీళ్ళు, మమ్మల్ని దొరికితే అని అంత భయం, రైతులు వచ్చేటప్పుడు అని ఏళ్ళు బాధ వేళ్ళబడ్డారు కదా. అట్లాగనమాట, స్వేచ్ఛపరుచుకునే పరిస్థితి వేరే ప్రాంగణాల్లో లేవు. స్వేచ్ఛపరుచుకునే పరిస్థితులు ఉన్న ప్రాంగణాలన్నీ స్వార్థం అంతే. వారి కష్టానికి అంతు లేదు, బొత్తు లేదు, తీరదు, తృప్తి ఉండదు, ఏం జరుగుతుందో తెలియదు. అలాంటి పరిస్థితి ఇది మనం టూకీగా చెప్పుకున్నాం. అయితే స్వేచ్ఛపరచుకోవడం కూడా దేవుడి జ్ఞానమే కాదటలేదు. ఇది కొంతమందికి మాత్రమే ఈ అవకాశాన్ని ఆ దైవం కలగజేసింది. అయితే మనకిచ్చింది కాబట్టి మనము ఈరోజు అందరూ ఆరాధనకు వచ్చాం. ఆ దైవాన్ని ఆరాధించాలనే ఆలోచనతోనే మనం అంటున్నాం. ఆయనకి ఎన్నిటి మీద అధికారం ఉంది చూడండి. బైబిల్ గ్రంథంలో యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము 51వ వచనాన్ని మనం చూస్తే ఆయనకు ఒక అధికారం అక్కడ కనిపిస్తుంది. ఒక్కడు నా మాట గైకొనిన ఎడల వాడెన్నడూ మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూసారా, ఆయన మాటను ఎవరు గైకుంటారో మరణము లేదంటున్నాడు. మానవుడికి మరణం లేదా? ఈ వాక్యం నిజమనాలా అబద్ధమనాలా? మానవునికి మరణము లేదా? ఉంది. ఏ మరణం గురించి మాట్లాడుతున్నాడు యేసుప్రభు? అంతకు ముందు, ఈయన రాకముందు లేని దాన్ని ఈయన ప్రవేశపెడుతున్నాడు అధికారంతో. ఈయనకి ఇచ్చిన అధికారం ఏమిటి అని అంటే, మరణము లేకుండా చేసే శక్తిని ఈయనకు ఉంది. ఆ జీవాన్ని అందరికీ పంచే శక్తి ఈయనకు ఉందండి. అందుకని సంఘములో ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్కరూ, సంఘములో పరిచయమైన ప్రతి ఒక్కరూ ఒకటి నేర్చుకోవాలి. ఏమిటంటే, నీకు పాటలు పాడటం వచ్చు, మంచిగా 10 మందికి నేర్పించాలి. దాచుకోకూడదు, నేను ఒక్కదాన్నే అనే ఉద్దేశం రాకూడదు. నెంబర్ 1. నెంబర్ 2, నీకు ప్రార్థన చేసుకోవచ్చు. వివేక జ్ఞానాలతో ఎలా ప్రార్థన చేయాలో నేర్చుకున్నాం. అందరికీ నేర్పించాలి, ప్రార్థన నేర్పించాలి, బైబిల్లో ఉన్న విశేషాలు నేర్పించాలి. 2, 3వది
దైవాన్ని ఎలా ఆరాధన చేయాలి ఇవ్వచ్చు. ఎందుకంటే ఆ అధికారము మన దగ్గరికి రావాలి, మన కుటుంబంలోనికి, మన సంఘంలోనికి రావాలి, మనం పొందాలి. కాబట్టి మనం ఇక్కడ మరణం అనేది లేదు అని చెప్పేసి మాట్లాడుతుంది బైబిల్. దేవుడు అధికారం కలిగిన వాడు, ఈయన వచ్చి ఉన్నాడు కాబట్టి ఈయనకున్నది పంచుతున్నాడు, ఈయనకున్న జీవాన్ని పంచుతున్నాడు. ఇదిగో ఇక్కడ మరణాన్ని లేదు అని శాసిస్తున్నాడు. రెండవది సద్బుద్ధిగాని చెప్తారు, ఎక్కడెక్కడ ఆయన ఖర్చు పెట్టాడు జీవాన్ని, ఎక్కడెక్కడ ఎవరెవరికి పంచాడు జీవాన్ని. మనం దేన్ని పంచలేకపోతున్నామో, కనీసం మనం కష్టపడిన కష్టార్జితంలో 10 రూపాయలు కూడా ఈ నెలలో ఎవరికైనా ఇచ్చారా? మీరు ఎవరికైనా ధర్మం చేసినట్లుగా 10 రూపాయలు ఇచ్చారా? ఏమా ఇచ్చారా? ఇచ్చిన వాళ్ళు కొంచెం ధన్యులు. ఇవ్వలేదు అనుకుంటే దానికి ప్రయత్నం చేయండి, ఇవ్వటానికి ప్రయత్నం చేయండి. దేవుడు యేసు ప్రభు జీవాన్ని పంచుతున్నాడు. ఈ భూలోకంలో మట్టి మానవుడు పోగొట్టుకున్న జీవం అధికారంగా తెచ్చాడు. సమరయ స్త్రీ బావి దగ్గర ఉన్నప్పుడు ఆమె ఏమంటుందండి, ఇదిగో ఈ బావి లోతైంది, నీ దగ్గర ఏమీ లేదే, నా దగ్గర కడవ ఉంది, చాంతాడు ఉంది, నీ దగ్గర ఏమీ లేదు, నువ్వు ఎలా తోడుకుంటావు, నీకు ఎలా వస్తుంది? బావి చాలా లోతైంది, మా తండ్రి అయిన యాకోబు బావి చరిత్ర చెబుతుంది ఆయనకి. ఈయనేమంటున్నాడంటే ఆ నీళ్ళు ఎవరిది మళ్ళీ దాహం వేస్తుంది. ఈ నీళ్ళు కాదు, అసలు దాహము లేని నీళ్ళు నేను ఇవ్వబోతున్నాను, అది వెరైటీగా ఉంటాయి, అది ఎప్పుడు నీకు తెలియదు, నువ్వు తాగుతావా అంటున్నాడండి. అందుకొచ్చి నేను ప్రార్థనకు వచ్చే ప్రతి ఒక్కరు నేర్చుకోవలసిన విషయం, యేసు ప్రభువుని ఎరిగిన వారు ప్రతి ఒక్కరు నేర్చుకోవలసిన విషయం. యేసు ప్రభువుని ఎరగని వారికి చెప్పి ఈ అధికారాన్ని చెప్పి తీసుకురావాలి యేసు ప్రభు. ఎందుకంటే వాడు మరణిస్తాడు, మరణలోకానికి వెళ్ళిపోతాడు, నరకలోకానికి వెళ్ళిపోతాడు. అది చెప్పడానికే యేసు ప్రభు మనకి పిలిచాడు, మనల్ని పిలిచి మనందరికీ అవకాశం ఇచ్చాడు, ఈ మాటలన్నీ నేర్పిస్తున్నాడు. యేసు ప్రభువుని నమ్ముకుంటే ఏమొస్తుంది అని అంటే, ఒక వ్యక్తి యేసు ప్రభువుని నమ్ముకుంది, భార్య భర్తలు మంచి సంపాదన పనులు, ఈ దైవ స్వరూపులోనే ప్రాక్టికల్ విషయాలు ఇవన్నీ. వీళ్ళు అన్ని ప్రాక్టికల్ అండి, వాక్యంలో ఉన్నాయి తర్వాత చెప్తారు, కానీ ప్రాక్టికల్గా జరగాలి. వాక్యంలో ఉన్నది నిజంగా జరుగుద్దా లేదని టెస్ట్ చేస్తారు, చూసుకుంటారు. ఒక పాస్టర్ గారు ఉన్నాడు, నెల్లూరు ప్రాంగణంలోనికి వెళ్ళమన్నాడు దేవుడి సేవకి. అక్కడికి వెళ్తే అక్కడ కొండ పక్కన ఆ పక్కనే ఉన్న ఒక గ్రామం ఉందట. ఆ గ్రామంలో నివాసం చేస్తున్న చాలామంది ఉన్నారంట. ఆ ప్రాంగణానికి వెళ్ళమన్నట దేవుడు. ఈయన వెళ్ళాడు. అక్కడ భయం ఏమిటయ్యానంటే, ఒక్కొక్క సమయంలో పులులు వస్తాయట, ఒక్కొక్క సమయంలో సింహాలు వస్తాయట. వచ్చినప్పుడు ఒక్క వ్యక్తికి తెలిస్తే అందరూ తలుపులే చేసుకుంటారు, ఇంట్లోకి పారిపోయి కిటికీల్లో నుండి ఏదో చూస్తూ ఉంటారు, అది ఎక్కడికి వెళ్ళింది ఏంటని అన్ని పరిశీలన చేసుకుని అది వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు బయటకు వస్తారట. అక్కడున్న పరిస్థితులు అవి చాలా వరకు బందోబస్తు చేశారు, కానీ అయినప్పుడు కూడా వస్తున్నాయి అంట. ఈయన ఆ ప్రాంగణానికి వెళ్ళాడు సేవ జరిగించాలన్న ఉద్దేశంతో. ఒకరోజు ఈయన ప్రార్థన పెట్టాడంట. ప్రార్థన పెడితే అది వేటాడే టైం అట. వేటాడే టైంలో వీళ్ళు అలాగే ఇలా కూర్చున్నారు. అటు నుంచి రోడ్డు ఉంది, ఇక్కడ సేవకురాలు కూర్చున్నారు. కూర్చుని ప్రార్థన జరుగుతూ ఉంటే పాటలు పాడుతున్నారంటే చిన్న పిల్లలు వచ్చారంట. వచ్చేపటికి ఎవరో గమనించాడంట, అరే వచ్చేసిందిరా అన్నాడంట. ఉన్నవాళ్ళు ఎక్కడో అక్కడ పారిపోయారు, వెళ్ళిపోయి తలుపులు చేసుకుని చూస్తున్నారంట. ఈలోపు ఈ పాస్టర్ గారు అక్కడే ఉన్నాడు. పాస్టర్ గారేమో బెంచి కిందకి వెళ్ళిపోయిందంట. పాస్టర్ గారు బెంచి కిందకి వెళ్ళి ఈయనకి పై మీద పంచి ఉందండి. ఈ పంచి తలకు చుట్టేశాడు. తలబట్టుకుంటుంది అనుకున్నాడు, ఏంటో తెలియదు, కానీ తలకు చుట్టేశాడు. తలకు చుట్టేసి మోకరించాడు. టేబుల్ మీద చేతులు పెట్టి మోకరించాడంట. నీ ఇష్టం, దానికి అప్పగించేసుకో, వద్దంటే మానుకో, నీ ఇష్టం. నాది ఆ ప్రాణం, రమ్మన్నమని వచ్చాను, అంత అన్నం పెడుతున్నావు, మాటలు చెబుతాను, లేకపోతే మాటలు చెప్పేవాళ్ళు, నీ ఇష్టం ఇట్లా అంటున్నాడు. బైబిల్ ఏదంట, అదేమో వచ్చి పాస్టర్ గారికి కెమెరా అంత దూరం నుండి కూర్చుందంట. ఇక
ఎప్పుడు లెగుతాడో చూద్దామని. ఇది కదలతలేదంట, మెదలతలేదంట, అలాగే ప్రార్థన చేస్తాడంట. 30 గంట జరిగిందంట పరిస్థితి. 30 గంట చూసి అక్కడుండి లేచి నిదానంగా నడిచి వెనక్కి వెళ్ళిపోయిందంట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రార్థనలో ఉన్న శక్తి, దేవుడు ఆయన నమ్ముకుంటే ఎలాంటి అధికారం ఇచ్చాడు, ఎలాంటి అధికారం ఇచ్చాడు. సింహం క్రూరత్వమైనది. సింహం నరమాంసం దొరికితే ఎంత కూడా విడిచిపెట్టదు. సింహం దానికి తారతమ్యాలు లేనే లేవు. కానీ దేవుడు తెలుసు. నీకు తెలంతలా ఈరోజు చాలా మందికి యేసు ప్రభు దేవుడని తెలుస్తలేదా. సింహరూపంలో ఉన్న పరిస్థితినే నమ్ముతున్నాం, కానీ యేసు ప్రభుని నమ్మకలేదు. యేసు ప్రభు వద్దకు రాలేకపోతున్నాం. ఇలాంటి పరిస్థితిని ఒకసారి మనం తిలకిస్తే అప్పుడు ఆ సేవకుడి దగ్గరికి అందరూ వచ్చారంట ప్రార్థనకి. అమ్మో వీళ్ళు ఎంత చెప్తుంది, దేవుడు ఉన్నబట్టేగా అది వెనక్కి వెళ్ళిపోయింది. చూసారండి, ఇలాగనమాట. అక్కడ ఒక ఆయన సంకల్పంతో మహిమ కార్యం జరిగింది. మరణించలేదు, భయపడలేదు, అంతే. చూసారా, ఆయనలో ఆయన ప్రాక్టికల్గా చేశాడు. ఏం జరుగుతుందో చూద్దాం అని ప్రాక్టికల్గా చేశాడు. నీ దగ్గర ఏంటి ప్రాక్టికల్? వాక్యం పాస్టర్ గారు చెబుతాడు, మనం వినాల్సిన వారు ఎన్నాళ్ళు అయిపోయింది, మన ప్రాక్టికల్ అయిపోయిందండి. అట్లా కాదు. ప్రాక్టికల్ అంటే ఆ అధికారాన్ని మనం పొందుకున్నాం లేదా, అన్ని వేళల్లో, అన్ని విషయంలో, అన్ని పరిస్థితుల్లో ఆ అధికారాన్ని మనం పొందుకోవాలి. ఒక ఆవిడికి పాము కలిసింది. ఆవిడికి కాదు కానీ ఆయనకి, వాళ్ళ భర్తకి పాము కలిసింది. పాము కలిస్తే పాస్టర్ గారిని పిలిచింది. అదేంటి మంత్రం వేపించేసి ఈ ఆపాకో లేకుండా వాళ్ళకి ఏదో సూత్రాలు చెప్తారు, అవి చేయరు కదా. ఈవేంటి ప్రార్థన అని ప్రార్థనకి పాత్రి గారిని పిలిపించేసి ప్రార్థన అంటదేంటి, చావు బతుకుల్లో భర్త ఉంటే ఈమెమో కొంచెం చదువుకుందంట, ఆయనకు అసలు ఏమీ చదువు లేదట. ఈ చదువుకోలేని వాడిని మోసం చేసి ఇడిపించుకోవాలని ఈ రకంగా ప్రార్థన మొక్కతో పైకి పంపించేసే పరిస్థితి చేస్తుందేమోనని ఆ దగ్గర చుట్టుపక్కల ఒక మంచి అధికారులు ఉన్నారంట. వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పారంట, అయ్యా ఏంటో వాళ్ళ ఆవిడ చేస్తుంది, ప్రార్థన అంటుంది, పాడు అంటుంది, మా అందరూ ఆవేశాలు, ఏం చేస్తుందో తెలియదాడు, వెళ్ళిపోయేటట్టు ఉన్నాడు, ఈయన ఒకసారి రాబాబు అని అంటే జీపేసుకుని వచ్చాడంట. ఏంటమ్మా ఏం చేస్తున్నాం ఏంటనంటే, ప్రార్థన చేస్తారంటే బతుకుతాడు అన్నాడు. అంటే ప్రార్థన చేస్తే బతుకుతుందంటే పిచ్చేవారం చేస్తున్నామంట. పక్కనే 2 గ్రామాల అవకాడ ఆ మాంత్రికుడు ఉన్నాడు, వాడి దగ్గరికి వెళ్తే మంత్రం పెడతాడు, దెబ్బకి వెళ్ళిపోద్ది కదా, ఇది కదా చేయాల్సింది అని అంటే, ఎందుకంటే మంత్రం లేకుండానే జరిగిపోద్ది అని అంటుందంట. ఈ ప్రార్థన చేస్తాకి వెళ్ళిన భయపడుతున్నారంట, జరుగుద్దంటావా జరగదంటావా అని ప్రార్థన చేస్తాం ప్రారంభించారంటే ఒక 1 గంట సేపు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తే ఆ మాంత్రికుడి దగ్గరికి లోపు ఒకరు వెళ్ళారు. ఏది మనసు నిలుపుకోలేక వెళ్ళిపోయారు. వెళ్ళి అక్కడ ఆయన అడిగారట, అయ్యా ఎన్ని గంటలకు ఎక్కుద్ది విషయము, ఎప్పుడు చచ్చిపోతాడు ఏంటి అంటే, ఆయన ఒక సూత్రం చెప్పాడంట, అయ్యా నురుగు రానంత వరకు పర్లా బెటరే, నురుగు వచ్చిందనుకో వీడు చచ్చిపోయినట్టు. ఆ కనుక్కొచ్చారయ్యా ఎట్టంట ఆయన మంత్రి గారు చెప్తున్నాడు, మరి వెళ్ళంటే ప్రార్థన ఉందని చెప్పేసి అన్నారు. ఇంటికి చుట్టుపక్కల రౌండ్ వేసేసారంట. అందరూ 400 మంది వచ్చారట. లోపల 2 వ్యక్తులు ప్రార్థన చేస్తున్నారు. వీడికి నురుగు వచ్చేస్తాం ప్రారంభించింది. ఇప్పుడు ఏం చేయాలండి? నురుగు వచ్చిందంట. ఇక ఈ ప్రార్థన చేసే వాళ్ళకి కూడా నురుగు వచ్చిందంట. అమ్మో వీళ్ళు చచ్చిపోయే పద్ధతే, మాంత్రిక దగ్గర నుంచి కబురు వచ్చేసింది, మాకు పరిస్థితి అయిపోద్దని ఆలోచన వచ్చిందట. అయినా ప్రార్థన ఆపుకోకుండా మనసులో భయం ఉండ ప్రార్థన చేస్తూనే ఉండాలట. ఇటు పడుకున్నప్పుడు ఇటు తిరిగాడట. ఇలా పడుకుని సోదరిపోయిన వ్యక్తి ఇటు తిరిగాడట. ఆరోగ్యం వచ్చింది. ఆ 1 గంటలో లేచి కూర్చున్నాడు. అప్పుడు ఆ జమీందారు వచ్చి ఈ ప్రార్థన చేసిన పిల్లగారిని పిలిచి, పాస్టర్స్ని, శబాషాయి మీ దగ్గర దేవుడు ఉంటాడు, ఇది జరగబోయినట్టుండేది మీ పని, ఎట్టవడం అంటే అట్టవడేది, వాటితో పాటు మీ సమాధులు అయిపోయాయి అని చెప్పాడంటే, యేసు ప్రభువులో ఉన్న శక్తిని నువ్వు పొందుకుంటున్నావు. ప్రాక్టికల్గా నీ పిల్లలకి ఆరోగ్యం బాగాలేదు, ఏం చేయాలి? పాస్టర్ గారే ఎనీ టైం దొరకడం. అప్పుడేంటి నీ పరిస్థితి? ఈయన అధికారపూర్వకంగా వచ్చిన వాడు, ఈయన అధికారంతో చేస్తున్నాడు. ఆయన అధికారం నీ దగ్గర లేకపోతే నువ్వు ఆయన కుమారుడు కాదా?
కుమార్తెవి కాదా? ఎక్కడున్నావు నువ్వు? ఎక్కడున్నావు నువ్వు? ఎవరు కుమారుడివి? ఎవరు కుమార్తెవి? ఆయన ఈ భూలోకానికి వచ్చిన సమయంలో అంటున్నాడు, మీ తండ్రి మీ జనకుడు అబద్ధికుడు అంటున్నాడు యేసు ప్రభువు. మనకి 1, 2, 3 ముగ్గురు ఉంటారండి తండ్రులు. ఊరికినే లెక్కేసుకున్నాం, 4, 3 ఉంటారు. ముగ్గురిని లెక్కేసుకున్నాం, చాలా మంది ఉంటారు. అయితే ఒక తండ్రి ఇదిగో అబద్ధికుడు. మనం పాపంలో పుట్టినప్పుడు అది వాడు అబద్ధాలు బట్టి మనం నడిచాం. ఒక తండ్రి. రెండవ తండ్రి ఈ విశ్వాసులకు తండ్రి ఎవరైనా అబ్రహాం అండి. మూడవ తండ్రి పరమ తండ్రి. ఆయన స్వచ్ఛమైన ప్రేమ అధికారపూర్వకంగా అన్నిటినీ ఇవ్వగలిగిన శక్తిమంతుడు. నువ్వు ఏ తండ్రిని లైక్ చేస్తున్నావు? నువ్వు ఏ తండ్రికి ఓటేస్తున్నావు? నువ్వు ఏ తండ్రిని ఆహ్వానిస్తున్నావు? నీవు ఏ తండ్రి విషయంలో ప్రాక్టికల్ చేస్తున్నావు? వీటిని మనం చూసేది ఇక్కడ ప్రాక్టికల్గా కార్యం జరిగిస్తున్నాడు అండి. ఇవన్నీ చాలా. మేము కూడా ఈ గ్రామం వచ్చినప్పుడు అపవిత్రాత్మలు పట్టిన వాడు 5 అపవిత్రాత్మలు బట్టి వచ్చాడు. ఆయన వస్తే అతన్ని నడిపించాలి. 12 సంవత్సరాలు అయిందంట. ఇక్కడ నుండి ఇదిగో ఈ ప్రాంగణం నుండి కింద వరకు ఈ మోకాల వరకు నొప్పి, ఈ పార్ట్ అంతా. ఎన్ని స్కానింగులు, ఎక్స్రేలు. ఆయన ఇంజనీర్, సివిల్ ఇంజనీర్. 12 సంవత్సరాలు ఎంత డబ్బుని వేస్ట్ చేసిన పాటల ఆ జబ్బు పాటలేదు, ఈయన ఆరోగ్యవంతుడు అవ్వట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి? అందుకు యేసు ప్రభువుని నమ్ముకున్నాడు. యేసు ప్రభువుని నమ్ముకుని ప్రార్థిస్తూ ఉన్నాడు. అన్నీ తెలవలేదు. ఆయన అధికారాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలవలేదు. ఈ రోజున సంఘాలు చాలామంది బైబిల్ చదవటం తెలుసు, అధికారాన్ని ఉపయోగించడం తెలుస్తలేదండి. బైబిల్ చదవటం తెలుసు. ఆ రోజుల్లో ధర్మశాస్త్రోపదేశకులు బైబిల్ చదివేవారు. క్రొత్త అధికారము పొందల. ఇది క్రొత్త బాధ, ఇది క్రొత్త నిబంధన, క్రొత్త అధికారాలు ఎన్నో ఇచ్చాడు. ఒకటి మరణాన్ని జయించే పరిస్థితి. ఆ రెండవది ఇంకొక మాట చెప్పుకుని ముగించేసుకున్నాం. చూడండి, మార్కు రాసిన సువార్తలో 5వ అధ్యాయములో 8వ వాక్యాన్ని చూస్తే అక్కడ ఒక మాట మనకి, ఎందుకనగా ఆయన పవిత్రాత్మ ఈ మనిషిని విడిచిపోమ్మని వానితో చెప్పెను. మరియు ఆయన అడుగగా వారు నా పేరు సేన. చాలండి, చూసారా? ఒక వ్యక్తి సమాధుల్లో ఉంటున్నాడు, అపవిత్రాత్మలు పట్టినాయి. ఏంటి అడిగాను, దెయ్యం పట్టింది ఏంటి, మైండ్ పోయింది ఏంటి, ఎట్టి చేస్తుంది ఏంట్రా అని చెప్పుకుంటాం మనం. అలా చెప్పుకుంటామండి మనం. కారణం ఏంటి అని అంటే పట్టినాయండి. ప్రధానత్వాన్ని విడిచిపెడితే పట్టినట్టే. నీకున్న ఒక మంచి గౌరవం, నీకున్న ఒక మంచి పొజిషన్, నీకున్న మంచి విలువ, నైతిక విలువలు. ఈ నైతిక విలువని విడిచిపెడితే నీకు పట్టినట్టే అపవిత్రాత్మ అని. సమాజంలో మంచిగానే ఆ విలువని కాపాడుకుంటా నడుస్తున్నానని అన్నది, కానీ వెనక భాగంలో నీకు బ్యాక్ సైడ్ బోర్డు ఒకసారి ఆ ప్రేమ చూసుకొని చెడ్డ పేరు ఉంటుంది నీకు. ఆ ప్రేమ వెనక భాగంలో మాట్లాడతారు నీ గురించి. ఆ ప్రేమ చూస్తే నువ్వు నడుస్తున్న ప్లాట్ఫామ్ నీకు తెలియదు, కానీ అందరికీ తెలుసు. ఆ చెడ్డ పేరు అనేది వెనక మాట్లాడుతూ ఉంటారు. ఇది అనమాట మన పరిస్థితి ఎలాగ ఉంటుంది. అందుకని అపవిత్రాత్మ మన దగ్గర ఉందా లేదా, ఈయనకే ఉందా మనకే ఉందా అనేది ఒకసారి మనం ట్రాలీ చేసుకోవాలి. దీన్ని ఇడిపించడానికి వచ్చాడు. అపవిత్రత ఎక్కడుంటే అక్కడ యేసు ప్రభువు నుండి అధికారపూర్వకంగా విడిపిస్తున్నాడు. పాతాళంలోకి వెళ్ళాలి అపవిత్రము పాతాళంలోకి వెళ్ళాలి. బైబిల్లో ఒక మాట ఉంటుంది, బుద్ధిమంతుడైతే కిందున్న పాతాళాన్ని జయించడానికి పైనున్న జీవ మార్గాన్ని వెతకాలంట. వెతకాలి. ఇలాంటిది మనం నేర్చుకోగలగాలి. అందుకనే బైబిల్ గ్రంథంలో రాయబడిన మాటను మనం చూస్తే ఎవ్వరు బాగు చేయలేకపోతున్నారు. ఎవ్వరూ
యేసు ప్రభువుని తీసుకువెళ్ళలేదు అక్కడికి. ఈయన ఒక ఆలోచన వచ్చింది, ఎందుకో అక్కడికి వెళ్ళాలని ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం చొప్పున ఎవరు పిలవకుండానే అటు భాగంలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అతను కనిపించాడట, గద్దించాడట అధికారంతో. ఎప్పుడు గద్దించేటప్పుడు శానా సమూహం అంటే 2000 చిల్లరది అపవిత్రాత్మలు అవన్నీ విడిచి వెళ్ళిపోయినాడు. మామూలు మనిషి అయిపోతేప్పుడు ఆ గ్రామస్తులందరూ వచ్చి, నీవు మా గ్రామంలో ఉండటానికి వీళ్ళే దేశప్రభు వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలని ఎల్లగొట్టేశాడు. అప్పుడు ఈయనేమంటాడంటే, నీకేమి జరిగిందో గ్రామంలోకి వెళ్ళి చెప్పబోయని ఆయనే అక్కడ పెట్టి ఈయన వెళ్ళిపోయాడు. ఎవరి మీద అప్పగించాడు బాధ్యత? ఎవరి మీద అప్పగించాడు? ఆ గ్రామానికి రానివ్వలేదు. ఎవరి మీద అప్పగించాడు బాధ్యత? ఎవరి మీద అండి? బాగుపడిన వ్యక్తి మీద. నువ్వు బాగుపడ్డావు కదా, నీ మీద బాధ్యత ఉంది. నువ్వు యేసు ప్రభు దగ్గరికి వచ్చావు కదా, నువ్వు నమ్మావు కదా, నీ మీద బాధ్యత ఉంది. ఆయనకి జీవానికి అధికారం, జీవలోకానికి, సావు లేని లోకానికి నిన్ను తీసుకెళ్లాలని ఈ భూలోకానికి వచ్చాడు అధికారపూర్వకంగా. అపవిత్ర ఆత్మ అడ్డు అన్నమాట. దేవుడికి ఇదిగో దేవుడికి మనకిని మధ్యలో అడ్డుగా ఉండేది ఎవరనంటే అపవిత్ర ఆత్మ. అది ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఈ ప్రతి ఒక్కరిలో ఉన్నది విడిపించుకోవడానికి మన జ్ఞానమో, మన శక్తో, మన భక్తితో, మనకున్న సమస్త ధనమో బలమో చాలదండి. దీనికి కావలసింది పవిత్రుడు ఉంటే అధికారపూర్వకంగా భూలోకానికి తీసుకొచ్చిన ప్రతి ఒక్కటి ఉపయోగించుకుని దాని ద్వారా మనం అపవిత్రతని విడిపించుకోవాలి. అలాగూ పవిత్రులు అవ్వాలి. పవిత్రులు అయితే ఆ గ్రామంలో సాక్షులు మీరే, ఈ భూలోకంలో సాక్షులు మీరే అంటది బైబిల్. అందుకని ఈరోజు ఈ వాక్యం విన్న తర్వాత మీరు ఆ సాక్ష్యాన్ని నిలబెట్టుకోవాలి. నీ వంతుగా ఈరోజు విన్న వాక్యాన్ని మీరున్నారు కాబట్టి నీ వంతుగా నువ్వు ఎక్కడ చెబుతావో, ఎవరితో చెబుతావో, ఎవరితో చెప్పి ఎన్ని పాటలు పడి ఎన్ని నిందలు ఎన్ని హైలైట్లు వస్తాయి అది మీ ఇష్టం. కానీ సాక్ష్యం చెప్పాల్సిందే. ఈయన మహిమ కలిగిన వాడు, మహిమకే అధికారి, మహిమ లోకములో ఉండేవాడు. మహిమ అంటే ఈ భూలోకములో ఏ కట్టడాలు అడ్డు రావు, ఏ కట్టడాలు, ఏ తలుపులు, ఏ గొళ్ళాలు, ఏ కొండలు అడ్డు రావు. కొండకి భాగంలో ఉండి మహిమ ఉంటే అక్కడికి వెళ్ళిపోతాడు. కొండ పగలదు, అలాగే ఉంటుంది. మహిమ అంటే అలాంటిది అనమాట, అంత శక్తివంతం. అధికారపూర్వకంగా ఇలాంటి అన్ని దేవుడు తీసుకొచ్చాడు. ఒకటి స్వస్థత, రెండవది ఆరోగ్యం, మూడవది ఆయుష్, నాలుగవది జీవము, ఐదవది మహిమ. అధికారపూర్వకంగా అంతకుముందు లేనివి ఈ భూలోకంలో అందరికీ మేలు చేయాలని తీసుకొచ్చాను. నువ్వు ఉపయోగించుకుంటున్నావా లేదా ఈరోజు ఆలోచించి. ఒక ఆవిడే ఎదవరాలు, వాళ్ళ పాపకి వివాహం చేయాలి, ఇంట్లో పాసి పని చేసుకుంటుంది. వాడికి జీతం లేదు, తీసుకొచ్చింది అక్కడ కూడా అంత పెడతారు. టిఫిన్ పెట్టిన తర్వాత మిగిలింది ఇంటికి తీసుకొచ్చి పిల్లలకి పెట్టుకుంటున్నారు. ఇప్పుడు పెళ్ళిడు వచ్చింది పిల్లకి, యవన ప్రాయంలో ఉన్నారు. ఎలాంటి పరిస్థితులు జరుగుతాయో తెలియదు. వివాహం జరిగించాలి, డబ్బులు లేవు. కట్టం లేకుండా అంత అదృష్టవంతులు, అంత జ్ఞానం కలిగిన వారు ఎవరు లేరు. ఒకవేళ పిల్లాడు ఉద్రేకంతో వద్దులే అన్న తల్లిదండ్రులు ఉన్నారు కదా, ఆరితేరిపోయిన వారు, వాళ్ళు అసలు అంగీకరించరు. పురుషులున్న తల్లులకి తండ్రులకు నా విన్నపం. నిజమమ్మా, ఈరోజు విన్న మాట జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఆలోచన చేసి పురుషులున్న తండ్రులు మాకు వస్తుందని లెక్కలేస్తారు ఇప్పుడే. అందుకు ఇంటి చదివిస్తారు, లేకుంటే చదివించారు. వాడు ఇష్టానికి వదిలిపెట్టరు. వాడు ఒకదాని మీద మైండ్ ఉంటే ఒకదాని మీద మైండ్ ఉంటుంది. ఇలా పిల్లలు డైవర్ట్ చేస్తూ ఉంటాడు, ఇంట్రెస్ట్ ఫీలింగ్ ఉండదు. ఆఖరికి ఎందుకు ఏమైపోతాడో తెలియదు, కష్టం అర్థమైపోతుంది. ఇలాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి. అందులో ఈ రోజుల్లో పిల్లలు తల్లిదండ్రుల మీద కష్టం మీద ఆధారపడే స్వామరులు. నిజమండి, చాలామంది స్వామరులు కాకోకుండా చక్కగా చదివి మంచివారు అయ్యి తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతులు, వారి జీవితాలు కూడా బాగు చేసుకునే పిల్లలు కూడా లేకపోలేదు, ఉన్నారు. ఆ ట్రాక్ కూడా నడుస్తుంది. ఇదే ట్రాక్లో చాలామంది మిస్ అయిపోయేవారు చాలామంది ఉన్నారు. చదివిన తర్వాత ఉద్యోగాలు రాక అగసాట్లు పడుతున్న పరిస్థితులు చాలామందికి ఉన్నాయి. వాళ్ళందరికీ దేవుడే ఆధారం.
అలాంటి నిర్ణయం తీసుకుని యేసుప్రభు వద్దకు రా. యేసుప్రభువే నీకు సారథి, నిన్ను నడిపించే సారథి. నీ జీవితానికి ఎలాంటి స్టేజ్ కావాలో నడిపిస్తాడు, ఎలాంటి స్టేజ్ కావాలన్నా నడిపిస్తాడు. కోరుకుంటే నడిపిస్తాడండి. నడిపించడం ఖాయము అంతే. దీన్ని ఎవరు నమ్మలేదో వాళ్ళు ఏమీ నడవలేరు, వాళ్ళు ముందుకు రాలేరు. కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించి, ఈ భూలోకంలో మనం జీవిస్తున్న జీవితము కొద్ది కాలమే. రెప్ప మూసుకుని రెప్ప తెరిచేపటికి జీవితం అయిపోయింది అని అర్థం. రెప్ప మూసి రెప్ప తెరిచేపటికి రెప్పపాటు జీవితం అంటారు దీన్ని. ఈ జీవితాన్ని రెప్పపాటు జీవితం. ఈ రెప్పపాటు జీవితంలోనే చాలా చేయవలసి ఉన్నాయి. వాటన్నిటిని మనం చేస్తే ఇప్పుడు మనం చెప్పుకున్న అధికారాలన్నీ మనం కలిగి ఉంటాం. యేసు ప్రభు అధికారి, సృష్టికి అధికారి, జీవలోకానికి అధికారి, ఆయన మహిమకు అధికారి. ఆయన సమస్తము మన కోసము దారపోశాడు. ఇక చిరువెక్కుతాం. రేపు ఈ రాత్రికాల సమయంలో యేసు ప్రభుని అందరూ వచ్చి ధర్మశాస్త్రాల పరిచయాలు అందరూ వచ్చి పట్టుకుని సిలువ వేయాలండి. ఈ రాత్రికాల సమయంలో దేన్ని పంచాడయ్యానంటే ఆయన జీవాన్ని పంచాడు. జీవాన్ని శరీరంలోకి తీసుకొచ్చి, శరీరంలో ఉన్న జీవాన్ని రొట్టెలోకి తీసుకొచ్చి దాన్ని పంచాడు. ఖర్చు పెట్టేశాడు, ఉన్నదంతా ఖర్చు పెట్టేశాడు. నీవు ప్రాక్టికల్గా విశ్వాసంతో ఉండి నీ కుటుంబంలో చిన్న ప్రాబ్లం వస్తే దాన్ని వెంటనే సాల్వ్ చేయాలి. ఒకటి, దేవుడు ఏది చెప్పినా మనకు కొంత దర్శనం అనుభవం ఉంది, వాక్య అనుభవం ఉంది, పరిస్థితులు గమనించే వివేక్యోచన అనుభవం ఉంది. మన సంఘములో చాలా అనుభవాలు కనుగొన్న వారు ఉన్నారు, తెలుసుకోలేని వారు కూడా ఉన్నారు. ప్రార్థన చేత అన్ని కార్యాలు జరిగించుకునే శక్తివంతులు ఉన్నారు. నేననేది ఏమిటంటే, మీ సమస్యని మీరు దేవుడి దగ్గర కూర్చొని పరిష్కరించే పరిస్థితులు తెలుసుకోండి. మీరు తక్కువవారు కాదు. చాలామంది మేమే ఎబ్బాటి వారు, మేము మంచివారమే కాదని మనకు మనమే విలువలేని మనసు తెచ్చుకుంటున్నాం. ఎంత చెడ్డవారైనా ఆ క్షణంలో మోకరించి ఆ తండ్రికి ప్రార్థిస్తే పరిశుద్ధాత్మ శక్తి మన దగ్గర వెంటనే ఉంటుంది. నువ్వు పాపివో పుణ్యాత్ములో సెకండరీ, అది నెక్స్ట్. అదే నీకు అక్కడ అవసరం. దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ సంచారం జరుగుతుంది. నువ్వు ఇంట్లో చేస్తావో బయట చేస్తావో సంఘంలో చేస్తావో అది నీ ఇష్టం, నీ అనుకూలతను బట్టి చేసి ప్రాక్టికల్గా. ఇక ఈవిడ ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేస్తుంటే నీ భారం నా మీద ఉంచమ్మా అని మాట వచ్చి, ఈవిడేమో ఎవరెత్తారు డబ్బులు, ఎక్కడ దొరుకుతాయి, తప్పు చేయాలి, ఈ ఆలోచన చేస్తుంది. భారం వేసినట్టు కాదు. ఆఖరికి ఎన్నో ప్రయత్నాలు చేసి విసుకొచ్చిన తర్వాత నేనేమన్నానంటే, అమ్మా ఆయన చూసుకుంటాడులే అని అనుకో, అట్ట వదిలేసి ఈ పిల్ల గురించి మాట్లాడవద్దు ఏమి అని చెప్పేసి అన్నప్పుడు వదిలేసింది. వదిలేసిన తర్వాత కబురు వచ్చింది ఒక చోట నుంచి, మేము ఇష్టపడుతున్నాం, మీరు కట్నం కూడా ఏ అక్కర్లేదు, గతంలో ఒక సందర్భం జరిగింది, మీ డబ్బులే మా దగ్గర ఉండి వాటిని కట్నంగా ఉపయోగించుకుంటున్నాం, మీ అమ్మాయికి మా అబ్బాయికి వాహనం కబురు వచ్చింది. చూసారా, చాలా ప్రార్థన చేస్తాం, భారం మాత్రం అక్కడ ఆయన మీద మాపు. మన బిడ్డల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం మరెవరో కావాలి. ఎందుకు దేవుడు లేడా? దేవుడు లేడా? చెట్టు కింద బ్రతుకుతున్నారు. జీవితం అంటే ఉద్యోగం కాదు, జీవితం అంటే చదువు కాదు, జీవితం అంటే అధికారాన్ని సంపాదించడం కాదు, జీవితం అంటే ధనం సంపాదించడం కాదు, జీవితం అంటే ఆట కాదు, పాట కాదు, ఇదిగో గిన్నెస్ బుక్లో పేరు ఎక్కడం కాదు. జీవితం అంటే అన్ని జీవితాలు. కాకపోతే అధికారంగా ఉన్న జీవితం, అధికారం లేని జీవితమే, అది కూడా జీవితమే, ఇది కూడా జీవితమే. జీవితం అంటే భార్య బిడ్డలు దేవుడు, భార్య బిడ్డలు భర్త దేవుడు. దీన్ని ప్రేమించేవారు ఉన్నారా? ఇప్పుడు లేరు, అసలు ఎవ్వరు ఒక్కరు కూడా లేరు. నన్ను అడిగితే యేసు ప్రభువుని ప్రేమించేది ఏంటండి? ఇవన్నిటిలో నేను ఐదైతే దానికోసం ప్రేమించాను. అసలు ఆ మహిమ ఉంది, ఆ జీవం ఉంది, ఆ అధికారం ఉంది, అపవిత్రాత్మలు ఎల్లగొట్టి అధికారాన్ని తీసుకొచ్చాడు. వీళ్ళు విస్మయం ఉంది అనంట, ఆశ్చర్యపోయారంట, ఉపయోగించుకున్నారు. వీళ్ళు యేసు ప్రభుని క్రొత్త బోధగా ఉంది, ఇది క్రొత్తతనం అని. గతంలో నువ్వు పాతగా ఉండి మీ
తాతో మీ ముత్తాతో లోకంలోనో పరిస్థితులు చూసినవి ఉండే వాటన్నిటిని ప్రక్కన పెట్టు. మళ్ళీ ఆ అనే అక్షరం దగ్గర నుండి రావాలి. అలాగూ ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ ఇవి ప్రాక్టికల్గా ఉపయోగపడతాయి. ప్రాక్టికల్గా అండి 4 సంవత్సరాల్లో సరిపోతామని డాక్టర్ సర్టిఫై చేశారు నన్ను. ఇప్పుడు సరిపోలేదు. ఆ మాట వచ్చిన తర్వాత 24వ సంవత్సరం ఇది సరిపోలేదు. వాళ్ళకు తెలిసింది వారు చెప్పారు. మన పైన దైవం ఉంది, ఆయనకు అధికారం ఉంది, మరణాన్ని తప్పించే అధికారం ఆయనకు ఉంది. చూసారా? అందుకనే ప్రతి ఒక్కరు గమనించి ఈ విషయాలన్నీ గమనికలో పెడతారని ఒక ఆశ. కొద్ది మాటలు దేవుడు దీవించుగాక.